మా ప్రీతం నేత జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్ల దాడి చేసిన దుండగుల విషయం తెలిసి చాలా దిగ్భ్రాంతికి గురైనాము. శత్రువు కూడా మంచి చేయాలనే మనస్తత్వం మా ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు. పులివెందుల్లో సతీష్ రెడ్డి గారు చెప్పారు, ఇన్ని రోజులు నేను ఎందుకు కలుసుకోలేకపోయినానని శత్రుత్వం వహించినటువంటి పులివెందులు ఆయన శత్రువుగా భావించి ఇన్ని రోజులు నేను ఉన్నాను, పొరపాటు చేశానని ఎంత క్షమించే గుణం జగన్మోహన్ రెడ్డి గారిదని గొప్పగా పొగిడాడు. నిజంగా ఆయనకి అంత గొప్ప క్షమించే గుణం. మరి ఈ ఆకతాయిలు, ఈ దుండగులు ఖచ్చితంగా తెలుగుదేశం వాళ్ళే. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాదరణ పెరిగిపోతూ ఉంది. ఎక్కడ చూసినా ఇంకా వీళ్ళకి భవిష్యత్తే లేదని ఒక నిర్ధారణకు వచ్చి ఈ కుటిలమైనటువంటి వాతావరణం సృష్టిస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. దీనికి తెలుగుదేశం పార్టీ మొత్తం చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మరి తెలియజేస్తున్నా. చాలా బాధగా ఉంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ పై దాడిని ఖండించారు వైసీపీ నేతలు. దాడి జరిగిన చోట ఒకవైపు స్కూల్, మరోవైపు భవనాలు ఉండటం, అలాగే అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్ ని కూడా గమనిస్తున్నారు. ఒక్కసారిగా పాఠశాల భవనం పక్క నుంచి రాయొచ్చినట్టుగా కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సీసీ ఫుటేజ్ ని చాలా క్లియర్ గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇది ఎలా జరిగింది, దాడికి గల కారణాలు ఏంటి అనే కోణంలో కూడా పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. క్యాట్ బాల్లో రాయి పెట్టి విసిరినటువంటి ఆగంతకుడు ఎవరు, ఎందుకు విసిరాల్సి వచ్చింది, ఆయన టీడీపీకి సంబంధించిన వ్యక్తి అనే కోణంలో కూడా ఆరా తీస్తున్నారు. జగన్కి లోతుగా గాయమైనట్టుగా డాక్టర్స్ చెప్తున్నారు. ట్రీట్మెంట్ తర్వాత కూడా జగన్ బస్ యాత్ర కొనసాగుతుంది. అయితే ఈ దాడి అయితే ఖచ్చితంగా ఏదైతే ఉందో అది ఉద్దేశపూర్వకంగానే జరిగిందని చెప్తున్నారు వైసీపీ నాయకులు. మేమంతా సిద్ధ యాత్రలో జగన్ పైకి రాయి విసిరారు ఆగంతకులు, ఇదంతా ప్రీ ప్లాన్డ్గా చేశారని కూడా వైసీపీ నాయకుల నుంచి వినిపిస్తున్న మాట. ప్రథమ చికిత్స తర్వాత యాత్ర కొనసాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ని ఏమీ చేయలేరంటూ కూడా వైసీపీ నాయకులు తేల్చి చెప్తున్నారు. రాళ్ల దాడికి పాల్పడ్డారు, ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్ అని చెప్తున్నారు పేర్ని నాని. అయితే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత డాక్టర్స్ రెస్ట్ తీసుకోవాలని సూచించినప్పటికీ కూడా డాక్టర్స్ మాటను సైతం లెక్క చేయకుండా ఖచ్చితంగా ప్రజలకి అభివాదం చేస్తూ నేను ఇవాళ యాత్రని కంటిన్యూ చేస్తానని కూడా, యాక్చువల్గా అయితే ఈ టైం కల్లా బస్ యాత్ర ఇవాళ వేరే ప్లేస్కి మూవ్ అయిన తర్వాత అక్కడ బస చేయాల్సి ఉంది. బట్ ఇవాళ ఇలా జరిగిన తర్వాత కూడా, ఈ దాడి తర్వాత కూడా దాడిని సైతం లెక్క చేయకుండా ఆయన ముందుకు సాగుతున్న దృశ్యాల్ని మనం గమనించవచ్చు. ఏదైతే ఆ గాయం జరిగిందో ఆ ప్రాంతంలో కూడా కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఏర్పడినప్పటికీ కూడా ఆ పరిస్థితులను కూడా ఆయన లెక్క చేయకుండా ముందుకు సాగుతున్న దృశ్యాలు మనం చూడొచ్చు. కొంత నీరసించిపోయినప్పటికీ కూడా ఆయన ఇంకా బస్ యాత్రని కంటిన్యూ చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్. అయితే ఈ దాడిని మాత్రం వైసీపీ నాయకులు ఖండిస్తున్నారు. శత్రువు కూడా మేలు చేయాలన్నటువంటి ఒక మంచి వ్యక్తి జగన్, కానీ ఆయనకి ఇలా చేయడం దురదృష్టకరం అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.